ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా ముందుకొచ్చినటువంటి మహబూబ్ ఖాన్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రధానంగా ఈ వేదికలో మనం మాట్లాడుకోవాలంటే ప్రథమంగా మన ఎమ్మెల్యే సార్ గురించి కూడా ప్రస్తావన తీసుకొని రావాలా. ఇదివరకే మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి ముస్లిం సమాజానికి ఏమేమి మసీదులకైతేనేమి, అదేవిధంగా ఈ గ్రౌండ్కి అయితేనేమి, ప్రహారీ గోడ అయితేనేమి, ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అన్నగారి యొక్క చూపించినటువంటి చొరవ చాలా అభినందనీయము. ఇవాళ రాష్ట్రంలో మనమందరూ కూడా చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గారు, వారు చూపించినటువంటి విధానంలోనే మన ఎమ్మెల్యే గారు కూడా ముస్లింలకు రక్షణగా, ముస్లిం సమాజానికి దగ్గర బంధువుగా ఇవాళ ముందుకు నడుస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఓవైపు సంక్షేమం చేస్తూనే మరోవైపు అన్ని వర్గాల ప్రజలకు కూడా మంచి చేయాలనేటువంటి ఆలోచనలో ఇవాళ తెలుగుదేశం పార్టీ, అందులోనూ కూటమి నాయకులు గ్రామాన వాడవాడన కూడా ఇటువంటి ప్రోగ్రాంలు కూడా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పోయిన వారంలోనే ఇదే డివిజన్లోనే మరి రాయల్ మధు అన్న గారు, అదేవిధంగా ఇనైతుల్లా గారు కూడా ఇటువంటి రంజాన్ మాసంలో కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముస్లింలకు అదేవిధంగా కుట్టు మిషన్లు చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా, విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా ధన సహాయం కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత మంది ఈ విధంగా రావాలని ఇంతకు ముందే మరి దువా కూడా చేయడం జరిగింది. చాలామంది అందరూ కూడా ఆర్థికంగా పరిపుష్టి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముస్లిం మైనార్టీలు ఈ నెలలో ఈ 30 రోజుల ఉపవాస దీక్షల్లో వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో భక్తుల్ని దేవుణ్ణి కోరుకుంటుంటారు. మీ యొక్క దువా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల పైన, ప్రధానంగా ఎమ్మెల్యే గారి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి మహిళలు చాలా మంది ఇప్పటికే మీరు బస్సులో ప్రయాణం చేస్తుంటారు. ఎక్కడా కూడా ₹1 టికెట్కు డబ్బులు ఇవ్వకోకుండా మనం బస్సులో ప్రయాణం చేసే సౌకర్యాన్ని తీసుకొని వచ్చారు. అదేవిధంగా ముస్లిం సమాజము బాగుండాలనేటువంటి ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో అన్ని కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం అవుతూ ముందుకు పోతున్నాము. అనంతపురంలో మరింత అభివృద్ధితో ముందుకు పోతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అందరికీ కూడా నమస్కారాలు. సెలవు తీసుకున్నాను. మహబూబ్ ఖాన్ గారికి 2 మాటలు మాట్లాడు.